నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు మండలం కొనమానసపల్లి గ్రామంలో వెలసిన శ్రీ చెలవరాయస్వామి వార్షికోత్సవ క్యాలెండర్ ను విడుదల చేసిన ఆలయ కమిటీ సభ్యులు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానానికి ఏసీసీ అధ్యక్షురాలు షర్మిలకు కృతజ్ఞతలు తెలిపిన నూతన డీసీసీ అధ్యక్షుడు దయ్యాల రమేష్. జనవరి 12వ తేదీ PSLV-C62 రాకెట్ ద్వారా EOS-N1 ను గగనతలంలోకి పంపనున్నారు. రాకెట్ల ప్రయోగం విజయవంతం కావాలని ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్. వార్తల్లోని వివరాలు. పలమనేరు మండలం కొలమానసపల్లి గ్రామంలో వెలసిన శ్రీ చెలవరాయస్వామి వార్షికోత్సవ క్యాలెండర్ ను శనివారం రోజున ఆలయ కమిటీ విడుదల చేసింది. పలమనేరు మండలం కొలమానసపల్లి గ్రామంలో వెలసిన శ్రీ చెలవరాయస్వామి వార్షికోత్సవ క్యాలెండర్ ను శనివారం రోజున ఆలయ కమిటీ విడుదల చేసింది. పంచాయతీ పెద్దలు గ్రామస్తుల సమక్షంలో శ్రీ చెలవరాయస్వామి ఆలయ ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ ఏడాది మార్చి 25 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. గ్రామంలో ఈరోజు మన కొలమాసనపల్లి గ్రామంలో గ్రామ పెద్దల తరపున, దేవస్థాన ధర్మకర్తలు, పాలేగారుల తరపున, విశేష భక్తాదుల అందరి తరపున కూడా కొలమాసనపల్లి శ్రీ లక్ష్మీ చెలవరాయస్వామి వారి ప్రతి సంవత్సరము జరుపుకునే సంవత్సరిక బ్రహ్మోత్సవాల క్యాలెండరు గ్రామ పెద్దల అందరి సమక్షంలో, పాలేగారులు, శ్రీవారి అర్చకులు, భక్తాదులు అందరి సమక్షంలో కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మన పెద్దలు ఏ వెంకటరత్నం గారు, మాజీ సర్పంచ్ సెలవరాజు గారు, పాలేగారులు రామదాసప్ప నాయుడు, సెలవరాజు నాయుడు, మహాదేవ నాయుడు, వారి ఫ్యామిలీ నందీశ్వర నాయుడు, వారి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలందరూ కూడా, రామాలయ ధర్మకర్త సాంబశివపిల్లె, వినాయక స్వామి ధర్మకర్త రాజరత్నం శెట్టి గారు, ఇంకా గ్రామంలో ఉండే చాలామంది పక్క గ్రామాల పెద్దలందరూ, గ్రామానికి చెందిన పంచాయతీకి చెందిన గ్రామాలందరూ కూడా పాలు పంచుకొని ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసినందుకు మా చెలవరాజస్వామి వారి తరపున అందరికీ కూడా ఆ దేవదేవుడైన శ్రీ లక్ష్మీ చెలవరాజస్వామి ఆశీస్సులు, అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ ఇంతటితో ఈ స్వామివారి కైంకర్యానికి పాల్గొన్న భక్తాదులందరూ కూడా చిన్న ఉపన్యాసమును ముగిస్తున్నాను. ఇక్కడ విశేషం ఏమిటంటే చెలవరాయస్వామి ఉత్సవాలకు సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్లో గుడి తరపున, పాలేగల తరపున, గ్రామ పెద్దల తరపున ఆవిష్కరించడం జరిగింది. మన గుళ్ళో ప్రతి సంవత్సరము చెలవరాయస్వామి బ్రహ్మోత్సవాలు 25 నుంచి శ్రీరామ బ్రహ్మోత్సవాలు 25 నుంచి 25/3/26 సంవత్సరం నుండి 7వ తేదీ 4వ నెల 26 సంవత్సరం వరకు జరుగును. దగ్గర 15 దినాలు ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు ఆ బ్రహ్మోత్సవాల్లో చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ పాల్గొని జయప్రదం చేయలేను. ఇంకనూ మననే ఈ చెలవరాయస్వామి గుడి జీర్ణోద్ధరణకు డెవలప్మెంట్ కోసము ఎమ్మెల్యే అమరన్న గారి దగ్గరికి మేమందరూ పోయినాం. ఈ గ్రామస్తుల తరఫున అన్నగారు, నేను టీడీడీ తరఫున గవర్నమెంట్ తరఫున మాట్లాడి మీ గుడి కోసం నేను ఎంత కావాలనే నేను సాయం చేస్తాను, మీరు గుడి అంతా జీర్ణోద్ధరణ చేసుకొని తెలియజేసినారు అమరన్న గారు, మన ఎమ్మెల్యే అమరన్న గారు. కాబట్టి అన్నకు కూడా ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారములు. కొలమానసపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ చెలవరాయస్వామి క్యాలెండర్ ఆవిష్కరణ విజయన అందరి పెద్దగుడికి స్వాగతం తెలుపుకుంటూ గ్రామస్తులు మరియు పెద్దలు, ధర్మకర్తలు, అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు వారిచే క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ క్యాలెండర్లో ముఖ్యంగా ఉత్సవ విగ్రహాలు, ఊరేగింపులు, మూల విరాట్, మన ప్రధాన దేవాలయం అయినటువంటి మేలుకోట ఈ శిలా విగ్రహం కూడా క్యాలెండర్లో పొందడం జరిగింది. కావున ఈరోజు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. అందరూ కలిసి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సి కోరుకుంటున్నాం. ఎందుకంటే మన మేజర్ పంచాయతీ 24 గ్రామాల కానీ ప్రధాన దేవాలయం మన చెలవరాయస్వామి టెంపుల్. కాబట్టి అందరూ కలిసి ఈ కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు జరుపుకుంటూ ప్రతి ఒక్కరూ డెవలప్మెంట్కి సహకరించాలని కోరుతున్నాం. కొలమాసనపల్లిలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెలవరాయస్వామి క్యాలెండర్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు. క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చేసినటువంటి భక్తాదులందరికీ చెలవరాయస్వామి దేవస్థానం తరఫున ధన్యవాదములు.
దేవస్థానం ముందు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2116 ఇచ్చిన వాళ్ళవి పాలిష్ బండ పైన చెక్కించబడును. ప్రతి ఒక్కరూ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతూ జై చలవరాయ స్వామి, జై చలవరాయ స్వామి. తనపై నమ్మకం ఉంచి చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానానికి, అదేవిధంగా ఏసీసీ అధ్యక్షురాలు షర్మిలకు నూతన డీసీసీ అధ్యక్షులు దయ్యాల రమేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన చిత్తూరు ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు చెందిన ఎంజీఎన్ ఆర్ఈజీఏను అర్ధాంతరంగా పేరును మార్చి దశల వారీగా ఈ చట్టాన్ని కనుమరుగు చేయాలని ప్రయత్నిస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశత్వ ధోరణికి వ్యతిరేకంగా 11 జనవరి 2026 ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చిత్తూరు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఉపవాస దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకు పార్టీలకు అతీతంగా అందరూ పెద్ద ఎత్తున హాజరై పాల్గొనాలని కోరారు. కాంగ్రెస్ అధిష్టానము నన్ను గుర్తించి నాకు ఇటువంటి ఉన్నతమైన డీసీసీ పదవిని అప్పచెంపి నాకు ఒక బాధ్యతను ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారి వాళ్ళందరికీ కూడా, పెద్దలకి, అధిష్టాన వర్గాన్ని అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఏపీసీసీ అధ్యక్షుడు షర్బ్రహ్మ గారికి కూడా నా కృతజ్ఞతలు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏ రకమైనటువంటి ఎంత అరాచకమైనటువంటి పరిపాలన జరుగుతుందో మనమందరం గమనిస్తున్నాము. అందులో భాగంగా రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడిచే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా దీని మీద పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే పేద, బడుగు, బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఒక జీవనోపాధి కోసం రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి చట్టము ఎంజీఎన్ఆర్ఈజీఎస్. మహాత్మా గాంధీ పేరు మీద ఈ చట్టం ఉంది. ఇది కూడా తొలగించాలన్నటువంటి దురుద్దేశంతో ఈ చట్టాన్ని కూడా తీసేసి ఈ ఉపాధి హామీ పథకానికి కూడా తూట్లు పొడిచే కార్యక్రమాలు నేడు జరుగుతున్నది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలి. పార్టీలకు అతీతంగా దీన్ని గమనించాలి. మేము దీని మీద పోరాటం చేయదలిచాము. కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున దీని మీద కార్యక్రమాలు చేయదలిచాము. కాబట్టి రేపు 11వ తేదీ ఆదివారము 9 గంటల నుంచి 5 గంటల వరకు చిత్తూరు నగరంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మేమందరూ కూడా ఒకరోజు నిరాహార దీక్ష చేయదలిచి పెట్టాము. దీనికి మీడియా మిత్రులు మీరందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము. దీనిని దయచేసి మీరందరూ కూడా గమనించి పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ కూడా దీంట్లో మీరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. ఈరోజు మన జిల్లా అధ్యక్షుడిగా డి రమేష్ బాబుకి ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాడనే నమ్మకంతో ఈ పదవిని అప్పగించారు. దీనివల్ల మా పార్టీ బలపడమే కాదు, ఇంకా జాతీయ స్థాయిలో కూడా మన చిత్తూరు జిల్లా పేరు ప్రతిష్టలు తేగలడని మేము ఆశిస్తున్నాము. ఆయనకి ఇచ్చిన దానికి గాను అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. రేపు భారతదేశం మొత్తం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి, అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాడే 60%ని తగ్గించి 40%కి తెచ్చి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలని 60%, 60% ఇమ్మనడం దారుణం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని కోలుకోలేని దెబ్బగా, అంటే వీళ్ళ దగ్గర నిధులు లేవు, ఏదైనా సెంట్రల్ ఇవ్వాల్సిందే, హామీలైనా ఏమైనా వాళ్ళు లేకపోతే వీళ్ళు చేయలేరు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి చాలా గట్టిగా కృషి చేస్తాండే ఈ ప్రభుత్వాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రేపు నిరాహార దీక్ష తెల్లారితో 9 నుంచి సాయంత్రం 5 వరకు విరామం లేకుండా, కూర్చున్న చోటు నుంచి లేకుండా చేసి దీని మీద ఇంకా ఈ రోజుతో కాదు, ఇంకా నెల రోజులు కానీ 2 నెలలు కానీ ఆ పథకాన్ని, వాళ్ళు మార్చిన పేరుని రద్దు చేసి ముందుండే పథకం పేరు పెడితే తప్ప మేము ఒప్పుకోము. ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా దీని మీద వ్యతిరేకించి సీరియస్గా ముందుకెళ్తామని కోరుకుంటున్నాను. నూతనంగా ఎన్నికపడిన డిసిసి ప్రెసిడెంట్ రమేష్ గారికి నా యొక్క వందనాలు తెలియపరుచున్నాను. ఎందుకంటే ఉపాధి హామీ పథకం రేపటికి 11/1/2024 నాటికి 9 గంటల నుంచి
5 గంటల వరకు నిరాహార దీక్ష మేము గాంధీ విగ్రహం దగ్గర కూర్చుంటాము. కావున మేము పెద్ద ఎత్తున తరలించి వచ్చి దాన్ని జయప్రదం చేయాలని మేము మీడియాతో చెప్తున్నాము. చిత్తూరు నగరంలోని హైరోడ్డు మండి వీధిలో హజ్రత్ ఇక్తేదార్ అలీఖాన్ షాహిద్ దర్గా 225వ గంధోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జనవరి 9వ తేదీన గంధోత్సవం, 10వ తేదీన ఉరుసు, 11వ తేదీ తహలీల్ కే ఫాతిమా కార్యక్రమాలతో ముగుస్తుందని, ఈ కార్యక్రమానికి చిత్తూరు నగరంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, పోలీసు శాఖ మరియు ఇతర శాఖల అధికారులు సహకరించి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారని వారు శనివారం మీడియాకు తెలిపారు. ఈ రోజు చిత్తూరు నగరంలోని హజరత్ ఇక్తేదార్ అలీఖాన్ షహీద్ దర్గా 225 గంధోత్సవం ఘనంగా జరిగింది. దీనికి కడప పీఠాధిపతి వారి దివ్య ఆశీస్సులతో ఈ గంధోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఈ గంధోత్సవం విజయంగా జరిగింది. ఈ గంధోత్సవానికి రాజకీయ ప్రముఖులు, పోలీస్ శాఖ వారు, మున్సిపల్ శాఖ వారు, అన్ని అధికారులు వచ్చారు, మాకు సపోర్ట్ చేశారు. అదే విధంగా ఈ మహోన్నత కార్యక్రమానికి మాకు ట్రాఫిక్ వాళ్ళు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు సహకరించారు. వాళ్ళందరికీ ఇదే మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈస్ట్ పోలీస్ స్టేషన్ గాంధీ విగ్రహం వద్ద జనవరి 11వ తేదీ దీక్ష చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు రద్దు చేయడం దేశం మొత్తం మీద దళితులు, ఎస్సీ ఎస్టీలు, బీసీలకి తీరని లోటే. అణగారి వర్గాలనే కాకుండా ప్రతి ఒక్కరిని ఈ చట్టం, కొత్త చట్టం ద్వారా బీజేపీ గవర్నమెంట్ మోసం చేయటం జరిగింది. ఈ చట్టం వల్ల దేశంలో దాదాపు 13 కోట్ల మందికి ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో అయితే 75 లక్షల మందికి ఉపాధి కోల్పోతారు. ఈ చట్టాన్ని అనేక మార్పులు చేశారు. ఈ చట్టంలో దాదాపు రాష్ట్రాలు 40%, కేంద్రం 60%. మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు 40% పెట్టి ఉపాధి హామీ పనులు చేపించగలడా? ఆయనకి ఇప్పుడుండే మన ఆర్థిక పరిస్థితుల్లో 40% రుణాలు ఇచ్చి ఉపాధి హామీ పనులు చేపించగలడా? అంటే ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసే విధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు ఈ చట్టం మీద రేపు 11వ తారీఖు దేశం మొత్తం మీద 700 జిల్లాలలో 5 లక్షల మంది వాళ్ళ జిల్లాలలో, హెడ్ క్వార్టర్లలో మహాత్మా గాంధీ నరేగా బచావో సంగ్రామ్ పేరుతో నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీనికి మన తిరుపతి సిటీ కాంగ్రెస్ తరపున మన గాంధీ విగ్రహం దగ్గర ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రేపు ఉదయం 10 గంటలకు నిరాహార దీక్ష స్టార్ట్ అవుతుంది. సాయంకాలం 5 వరకు ఉంటుంది. తప్పక మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ మాకు సహకరించవలసిందిగా కోరడమైంది. ఈ ఉపాధి హామీ పథకం నుంచి తీసివేయడం మోడీ ప్రభుత్వం చేపట్టిన ఒక దురదృష్టకరమైన సంఘటన. మహాత్మా గాంధీ గారి ఆశయం, ఆలోచనలకు ప్రతిరూపంగా ఆకలి అనేది ఒక అవమానకరమైన విషయం ఈ సభ్య సమాజంలోని. ఏ ఒక్క కుటుంబం కూడా ఆకలి బాధలతో జీవనం కొనసాగించకూడదని ఒక గొప్ప వినూత్నమైన ఆలోచన చేసి ఈ ఉపాధి హామీ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అటువంటి ఉపాధి హామీ చట్టాన్ని తమ స్వార్థ రాజకీయాల కోసం మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని, మహాత్మా గాంధీ గారి అభిమతానికి మోడీ వేసిన ఒక తూట ఆయన పేరుని తీసేయడం. మహాత్మా గాంధీ ఉపాధి చట్టాన్ని తీసేయడం అంటే ఈరోజు దేశంలోని బడుగు బలహీన వర్గాల కడుపు కొట్టడమేని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అని చెప్పుకున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఓట్లతో గద్దెనెక్కి ఈరోజు ఈ యొక్క మహాత్మా గాంధీ చట్టాన్ని పేరు మార్చి జీ రామ్జీ అని పేరు పెట్టడం ఎంతవరకు అనేసి మేము ప్రశ్నిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున. దాదాపు 20 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని ఎంతోమంది దేశ ప్రజలు, విద్యార్థులు దాంట్లో కూడా పాల్గొని ఎంతోమంది ఉపాధి పొందారు.
దీన్ని దూరం చేయడం ఎన్ఎస్వై నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశవ్యాప్తంగా జరగబోయే రేపు కార్యక్రమానికి విద్యార్థులందరూ, తిరుపతిలో ఉన్న విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా రావాలని మేము ఎన్ఎస్వై నుండి పిలుపునిస్తున్నాం. తిరుపతిలో అనుమతి లేకుండా బ్యానర్లు ప్రదర్శించి జాతీయ చిహ్నాలను అవమానించిన ఘటనలో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టారు. తిరుపతిలో అనుమతి లేకుండా బ్యానర్లు ప్రదర్శించి జాతీయ చిహ్నాలను అవమానించిన ఘటనలో 2 నిందితులను శుక్రవారం తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ జెండాలలోని అశోక చక్రాన్ని మార్ఫింగ్ చేసి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో బ్యానర్లు ముద్రించి పబ్లిక్ ప్రాంతాల్లో పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉందని భావించి ఇందుకు కారణం కలికిరి క్రాంతి చైతన్య, దుగ్గనేని మోహన కృష్ణలను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనుమతి లేకుండా బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రదర్శించడం చట్టవిరుద్ధమని, జాతీయ చిహ్నాల అవమానంపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఏం లేదు, నిన్న రాత్రి పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇక్కడ మన టౌన్లో, తిరుపతి టౌన్లో. దాంట్లో భాగంగా ఆ ఫ్లెక్సీలలో ఉన్న విషయాలని కొంచెం వివాదాస్పదంగా ఉండడం వల్ల వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ నెంబర్ 1 ఏంటంటే ఈ అశోక చక్రం మనకి నేషనల్ యాంబ్లమ్ ఉంటుంది కదా, ఆ నేషనల్ యాంబ్లమ్ని ఆల్టరేషన్స్ అంటే కించపరిచే విధంగా దాంట్లో ఆ బ్యానర్స్లలో ఉండడం, అది వివిధ వర్గాల మధ్య, గ్రూపుల మధ్య గలాట్లకి కారణము అవ్వడం, అయ్యేటట్టుగా కనిపించడం, భారతదేశ సౌభ్రతత్వానికి భంగం కలిగించే విధంగా ఉండడం, యూనిటీకి దెబ్బతీసే విధంగా ఉండడము, ఈ విధంగా ఉండి దాని కింద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అంతేకాకుండా రిలీజియస్ బేస్ పైన కూడా వీళ్ళు దానిపైన రాతలు ఉన్నాయి. ఆ రిలీజియస్ బేస్ పైన కూడా రాతలు ఉండడం వల్ల వాటిపైన కూడా కన్సర్న్ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీంట్లో కంప్లైనెంట్ వచ్చి చీనేపల్లి కిరణ్ కుమార్ అని చెప్పేసి ఇతను ఇచ్చిన కంప్లైంట్ పైన తిరుపతి వాసే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు మనము ఈ క్రాంతి చైతన్యాన్ని ఒక అడ్వకేట్ గారిని మరియు అడ్వకేట్ అంటున్నాం, ఈ క్రాంతి చైతన్య ఈ పౌర హక్కుల సంఘం అతన్ని మరియు ఈ బ్యానర్స్ ప్రింట్ చేయించిన జీవీకే ప్రింటింగ్ ప్రెస్ అతను మోహన కృష్ణ అని ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. టుమారో యాజ్ పర్ సెక్షన్స్ని బట్టి మనం వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. శ్రీనివాసులు, ఈస్ట్ ఇన్స్పెక్టర్, తిరుపతి. బ్యానర్ డిజైనింగ్ అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలాలి, వీళ్ళకి తెలియదు కాబట్టి మనం పరిశోధన చేసి దాన్ని బయటికి చేయాలి. ఎక్కడ డిజైన్ చేయాలి, ఎక్కడి నుంచి బయటకు చేయాలి అని చెప్పి సెక్షన్స్ ఇంటిగ్రిటీ, దేశ సౌభ్రతత్వానికి సమాఖ్యతను భంగం కలిగించే సెక్షన్లు ఏవేవైతే అన్నిటి కింద చేయడం జరిగింది. అదేవిధంగా రిలీజియస్ ఆస్పెక్ట్స్లో ఇతర మతాలను కించపరిచే విధంగా అలాంటి వర్డ్స్ ఉండడం వల్ల వాటి కింద కూడా చేయడం జరిగింది. ఇంకా ఈ నేషనల్ యాంబ్లమ్ని డిఫిగరేషన్ చేయడం అంటే జాతీయ చిహ్నాలని దాన్ని మార్చి అది అది ఫ్లెక్సీలో ఉండడం వల్ల కూడా ఆ యాక్ట్స్ కింద కూడా కన్సర్న్ సెక్షన్స్ పెట్టి మనం కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో భాగంగా ఈ ఫ్లెక్సీలు తయారు చేసే నిర్వాహకులకి దాంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంది అది ఖచ్చితంగా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకొని అది ఏమన్నా ఇతరులకు కించపరిచే విధంగా ఉందా, లేదా రిలీజియస్ ఆస్పెక్ట్స్లో ఉందా, లేదా ఇతర కోణాలలో ఉందా అని కోటికి 2 సార్లు చెక్ చేసుకొని ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్క ఫ్లెక్సీ నిర్వాహకుడిని కోరుతున్నాం. అదేవిధంగా అందరికీ కూడా నోటీసులు కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఎవరు కూడా ఏదన్నా అబ్నార్మల్ ఇది ఉంటే మాకు పోలీసులకు సమాచారం ఎలా ఉంది, కానీ ఎవరు తయారు చేస్తున్న వాళ్ళ గురించి కూడా సమాచారం ఇవ్వమని ముందుగా ఒకసారి ఈ ఫ్లెక్సీ తయారు చేసే నిర్వాహకులు కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ నెల 12వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లికు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడుతో పాటుగా జిల్లా అధికారులతో కలిసి నారావారిపల్లిను సందర్శించారు. జిల్లా అధికార యంత్రాంగంతో, స్థానిక నాయకులతో ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్యమంత్రి కార్యక్రమాలకు కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, కలెక్టర్ వెంకటేష్, ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, డిపిఓ సుశీలాదేవి, అడిషనల్ ఎస్పీలు అధికారులతో కలిసి ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్వహించాలి అన్నదానిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్న భవనాలను ఆయన పరిశీలించనున్న ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించి కొన్ని సూచనలు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తాగునీరు, ఆహార వసతి, వాహన పార్కింగ్ తదితర అంశాలపై పోలీస్, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన ముగిసేంత వరకు ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్తగా అన్ని రకాల చర్యలు చేపట్టాలని అన్ని శాఖల అధికారులకు దిశానిర్దేశం ఎమ్మెల్యే పులివర్తి నాని చేశారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం, నందమూరి కుటుంబం ముఖ్యమంత్రి స్వగ్రామం నారావారిపల్లికు రావడం ఆనవాయితీగా వస్తున్న విషయం విదితమే. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వస్తున్నారన్న అధికారిక ప్రకటనతో ఎమ్మెల్యే పులివర్తి నాని జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నత అధికారులతో కలిసి అక్కడ జరుగుతున్న పనులను, కార్యక్రమాలను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఉన్నంత వరకు పర్యటన సజావుగా సాగేలా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో 20వ రాష్ట్ర మహాసభలు మొదటి రోజు తిరుపతి నగరంలోని బైరాగి పట్టణంలో ఉన్న గంధమనేని శివయ్య భవన్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సంఘీభావంతో మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలు చేస్తున్నామన్నారు. పోలీసులు చట్ట పరిధిలోనే పనిచేయాలని, వారు అతిక్రమించినప్పుడు మానవ హక్కుల సంఘం ప్రశ్నిస్తుందన్నారు. మానవ హక్కుల పరిరక్షణ పోరాటంలో 6 సహచరులను కోల్పోయామని, సభలు సమావేశాలు జరుపుకోవటం ప్రతి ఒక్కరి హక్కు అని అన్నారు. వాటిని అడ్డుకోవటం సరైంది కాదని సూచించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ఏపీలో మానవ హక్కుల సంఘం 53 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తోందని, క్రాంతి చైతన్యను వ్యూహాత్మకంగా పోలీసులు నిర్బంధించారని అన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని, అరెస్టులకు, అక్రమ కేసులకు భయపడటం లేదన్నారు. హక్కు స్వాతంత్రం అందరికీ ఉందని, ఆర్టికల్ 19కి అనుగుణంగా ఉన్నామని అన్నారు. అత్యుత్తమైన మానవ హక్కుల కోసం పోరాడతామని, సమాజంలో ప్రజాస్వామిక హక్కులు ప్రమాదంలో పడిందన్నారు. వాటిని పరిరక్షించడం కోసం తాము ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. పౌర హక్కుల సంఘానికి సంబంధించినటువంటి మొన్న రాత్రి ఒక బ్యానర్ని పేస్ట్ చేసేటప్పుడు, కట్టేటప్పుడు రోడ్డు పైన అక్కడ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు, విశ్వ హిందూ బజరంగ్ దళ్కి సంబంధించిన వాళ్ళు అక్కడికి వచ్చి పన్సారే, దబుల్కర్ అట్లనే ఇట్లాంటి తదితరుల్ని చంపిన హిందూ మతోన్మాదుల్ని శిక్షించాలి అని చెప్పేసి ఆ బ్యానర్ కంటెంటు, ఆ బ్యానర్ని పెట్టుకొని అక్కడ కడుతూ ఉంటే, ఈ బ్యానర్ని కట్టడానికి వీల్లేదు, మీరు హిందూ మతోన్మాదం ఎట్లా అవుతుంది అని చెప్పేసి ఒక వాదన పెట్టుకోవటం జరిగింది. ఈ వాదనని మా వాళ్ళు ఇక్కడ వాదన ఎందుకండి, ఎవరైతే మేము కూడా హిందువులమే, అయితే ఎవరైతే హిందువుల పేరు చెప్పుకొని మతోన్మాదాన్ని సృష్టిస్తూ ప్రజల మధ్య కల్లోలాన్ని సృష్టిస్తున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా రాసింది మాత్రమే ఈ బ్యానర్ అని చెప్పినా కానీ వాళ్ళు వినకుండా అవన్నీ లాగి పడేసి గొడవ చేశారు. ఎంత దారుణంగా ఉందంటే, పౌర హక్కుల గురించి మాట్లాడటానికి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన సభ్యులంతా ఇక్కడ ఉన్నారు, పురప్రజలు ఉన్నారు. ఈ సభ ఇక్కడ నిర్వహించడానికి వీలు లేకుండా అడ్డుపట్టడం కోసం పోలీసుల్ని ఈ హిందుత్వవాదులు ఒక పావులాగా ఉపయోగించుకుంటున్నారు. క్రాంతి చైతన్యని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయటం కూడా నిన్న పొద్దున పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడాలన్నారు. 2 సార్లు పెడితే సిఐ కానీ ఎస్ఐ కానీ లేరు. ఈరోజు ఎట్లాగో సెలవు కోర్టులకి, అందుకు నిన్న సాయంత్రం టైం అయిపోయిన తర్వాత, కోర్టులకు టైం అయిపోయిన తర్వాత వస్తే అప్పుడు అరెస్ట్ అని చెప్పారనమాట. ఇది వ్యవహార సరళి. ఎట్లా ఉందంటే రాజ్యం అణిచివేసేటట్లుంది పౌర హక్కుల్ని, భావ ప్రకటన స్వేచ్ఛని. సత్యమేవ పరాజితే అంటే సత్యం ఓడిపోతుంది, ఓడిపోకూడదు అనేది మా ఉద్దేశం. సత్యమేవ జయతే, దాన్ని తప్పనిసరిగా చట్టబద్ధ పాలనలో పాటించాలి. చట్టాన్ని పాలించే వాళ్ళు ఎవరైనా సరే సత్యాన్ని చేయాలి, అబద్ధాలు కల్పించకూడదు, కల్పితాలు కల్పించకూడదు, చట్ట వ్యతిరేకంగా పరిపాలన చేయకూడదు అనేటటువంటిది మా విషయం. అంతేగాని మాకు ఆ కార్టూన్ మీద ఏ విధమైనటువంటి దురుద్దేశాలు లేవు, మేము అవమానపరచాలనేటటువంటి సంస్థకు లేదు. వీఆర్ రెస్పెక్ట్ టు ది నేషనల్ సింబల్. నో, ఇట్ ఈజ్ నాట్ కమిటెడ్, మమ్మల్ని కమిట్ చేయదు మీరు. మేము ఆ తప్పు మేము చేయలేదు. అది ఎక్కడైనా ఎప్పుడైనా హ్యూమన్ ఎర్రర్స్గానే చూడబడుతుంది. మా శ్రేణులు ఎవరో డౌన్లోడ్ చేసినటువంటి విషయాన్ని చెప్తున్నాము. మేము చాలా స్పష్టంగా పోలీసు వారికి కూడా, మా ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు మేము వెళ్ళినప్పుడు చాలా సూటిగా చెప్పాము. దాన్ని సింబల్ని అగౌరవపరచాలనేటువంటి ఉద్దేశం మాకు లేదండి. పొరపాటున ఇప్పుడు ఇంటర్నెట్లో ఉంది, ఎవరి మీద చర్య తీసుకున్నారు? ఇంటర్నెట్లో వ్యంగ్యాస్త్రాలు, కార్టూన్లు అనేటటువంటి వ్యంగ్యాస్త్రాలు ఉంటుంటాయి, వ్యంగ్యంగా ఉంటుంటుంది. మీరు రచయితలు, మీరు జర్నలిస్టులు, మీరు కార్టూన్లు వేస్తూ ఉంటారు.
కార్టూన్లు వేసేటప్పుడు సత్యమేవ జయతే ఈ 75 సంవత్సరాల స్వతంత్ర పాలనలో లేదు అనేటటువంటి దాన్ని ఎవరో ఒక అతను పెట్టినటువంటి దాన్ని మా వాళ్ళు డౌన్లోడ్ చేసి పెట్టారు తప్ప సంస్థ అవగాహన కాదు. సంస్థ అగౌరవపరచాలనేటటువంటిది ఎప్పుడూ లేదు. దాన్ని స్పష్టం చేస్తాం. తిరుపతిలో శనివారం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పుట్టినరోజు వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. తిరుపతిలో తెలుగుదేశం నాయకులు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పుట్టినరోజు వేడుకలను శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్న తర్వాత రియా హాస్పిటల్ వద్ద పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, పేద ప్రజలకు మంచి చేయాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నామని తెలిపారు. గౌరవనీయులైన రెవెన్యూ మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఉదయకాల అన్నదానాలు కానీ యావత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తము ఆయన పేరు చెబితే తెలియని వారు అంటూ ఎవరు లేరు. ఆయన చేసిన మంచి పనులు మనము గుర్తుంచుకోవాలా. ఆయన పుట్టిన దినము ఈరోజు అందరికీ కడుపు నిండా అన్నం పెట్టడం జరుగుతుంది. ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు చేస్తామని ఆయన విశ్వాస పాత్రలు మేము. ఆయన ఎలలేని సేవలకు మేము ఆయనకి కృతజ్ఞంగా ఉన్నాము. ఆయనకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన కూటమి ప్రభుత్వంలో ముందు తీసుకెళ్లడం దిశలో ఆయన చాలా ముందు ఉన్నారు. ప్రజల పట్ల చాలా ప్రేమాభిమానాలు చూపించే ముఖ్యమంత్రి ఎవరైనా నేను చెప్పడం ఉందో అనగాని సత్యప్రసాద్ అన్నగారు అని చెప్పి ప్రతి ఒక్కరూ నిర్భయంగా చెప్పడానికి సంకోచించరు. ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, ఆరోగ్యాలతో ఉన్నత పదవులకు శిఖరాలు అధిరోహించాలని ఆ దేవదేవ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాం మనస్ఫూర్తిగా. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 12వ తేదీ పిఎస్ఎల్వి C-62 రాకెట్ ద్వారా EOSN-1 ను గగనతలంలోకి పంపనున్నారు. రాకెట్ల ప్రయోగం విజయవంతం కావాలని ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రాకెట్ నమూనాలకు ఇస్రో చైర్మన్ నారాయణకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు ఇస్రో చైర్మన్ ను పట్టు వస్త్రంతో సత్కరించి ఇస్రో శాస్త్రవేత్తలకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఇస్రో చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ ఉదయం 10:21 శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-62 రాకెట్ ను ప్రయోగించనున్నామని తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా EOSN-1 అనే అత్యాధునిక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ తో పాటు మరో 15 కో ప్యాసింజర్ ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టనున్నామన్నారు. ఈ ఉపగ్రహాలన్నింటినీ పోలార్ సన్ సింక్రోన్ సన్ ఆర్బిట్ లో స్థిరపరచనున్నట్లు ఆయన తెలిపారు. ఇది 2026 సంవత్సరంలో భారత్ చేపట్టనున్న తొలి అంతరిక్ష ప్రయోగమని, PCLV వాహన నౌకకు ఇది 64వ ప్రయోగంగా నిలవనుందన్నారు. ఈ మిషన్ లో ఇతర దేశాలకు చెందిన 8 ఉపగ్రహాలు ఉండటంతో భారత్ నుంచి ఇప్పటి వరకు ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 442కు చేరనుందన్నారు. ముఖ్యంగా EOSN-1 ఉపగ్రహంలో హైపర్ స్పెక్ట్రల్ పేలోడ్ ఉండడంతో భూ పరిశీలనతో పాటు వ్యూహాత్మక అనువర్తనాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుందని ఇస్రో అధికారులు వెల్లడించారు. On 12th January morning 10 AM 17 minutes we are going to have the PSLV C-62 launching EOS-N1 satellite and 15 co-passenger satellites in the polar sun synchronous orbit. This is the first launch in 2026 and the 64th launch of the PSLV vehicle. And in this vehicle we have 8 co-passenger satellites from foreign countries. With this we will be accomplishing 442 foreign satellite launches from Indian soil. What is the purpose? This is basically advanced earth observation satellite, the EOS-N1. What is the purpose? The purpose is mainly advanced earth observation purpose. என்ன பயன்கள்னா நீங்கள் வந்து நம்ம இது வந்து ஐ மீன் தெர் இஸ் a hyperspectral, basically it's a hyperspectral payload is there. It will be useful for the strategic applications. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
శనివారం ఉదయం ఏపీ విరామ సమయంలో నటుడు తనికెళ్ల భరణి, మాజీ మంత్రి కార్మూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, తెలంగాణ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల తనికెళ్ల భరణి మీడియాతో మాట్లాడుతూ ఓ ప్రైవేటు స్కూల్ వార్షికోత్సవానికి హాజరవటానికి తిరుపతికి వచ్చానని, విద్యతో పాటు సనాతన విలువలు ఆ స్కూల్లో నేర్పుతున్నట్లు తెలిపారు. ధనుర్మాసంలో ఆ దేవదేవుని దర్శనం చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు తిరుపతిలోని శ్రీ తాతయ్యకుంట గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. గంగమ్మ దర్శన అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలకు రావడం జరిగింది. నిన్నటి నుంచి నిన్న శ్రీకాళహస్తి దేవాలయానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, తొండమాను కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకొని తిరుపతిలో చాలా ప్రధానమైనటువంటి జాతర జరిగేటువంటి గంగమ్మ జాతరకు రావడం జరిగింది. దీంతో పాటు ఇక్కడికి పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని ప్రజలందరూ, తెలుగు వాళ్ళందరూ, తెలుగు రాష్ట్రాలలో అందరూ సుఖ సంతోషాలతోని, కుటుంబాలతోని, పాడి పంటలతోని, ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, తప్పకుండా మరి ఈ సంవత్సరం మొదలు కాగానే ఫస్ట్ వచ్చేటువంటి పండుగ సంక్రాంతి. మీకు భోగి, సంక్రాంతి, కనుమ చాలా పవిత్రమైనటువంటి పండుగలు. అదేవిధంగా నూతన సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు మండలం కొనమానసపల్లి గ్రామంలో వెలసిన శ్రీ చెల్వరాయస్వామి వార్షికోత్సవ క్యాలెండర్ను విడుదల చేసిన ఆలయ కమిటీ సభ్యులు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానానికి ఏసీసీ అధ్యక్షురాలు షర్మిలకు కృతజ్ఞతలు తెలిపిన నూతన డీసీసీ అధ్యక్షులు దయ్యాల రమేష్. జనవరి 12వ తేదీ PSLV-C 62 రాకెట్ ద్వారా EOS N1 ను గగనతలంలోకి పంపనున్నారు. రాకెట్ల ప్రయోగం విజయవంతం కావాలని ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.